హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈరోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్. మేము మోక్షికి సైకిల్ తీసుకున్నాము. ఇది ఇప్పుడు తీసుకోలేదు, చాలా డేస్ అవుతుంది. బట్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ వీడియో అన్బాక్సింగ్ చేసి ఎలా ఫిట్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ సైకిల్ తీసుకున్నాము అనే కానీ మోక్షి ఈ సైకిల్ తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ లేడు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఉంటున్నాడనమాట. సో, నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను కదా! అందుకనేసి వాడిని అక్కడ వదిలిపెట్టాము. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో, మేమిది అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఒక్కసారి వచ్చాడనమాట మిడిల్‌లో. సో, అప్పుడు ఎక్కమంటే ఎక్కేవాడు కాదు. సడెన్‌గా చూసి ఎక్కు అంటే ఎవరైనా పిల్లలు భయపడతారు. సో, మోక్షికి కూడా అలానే అయ్యింది. వాడికి పాండా సైకిల్ తీసుకున్నప్పుడు కూడా అలానే చేశాడనమాట. ఒక 1 మంత్ వరకు ఎక్కమన్నా ఎక్కలేదు. సో, ఇప్పుడు మాత్రం దాన్ని రఫ్ ఆడిచ్చేస్తాడు. ఏటంటే అటు కార్నర్‌కి తిప్పి కట్స్ చేస్తూ ఉంటాడు. సో, సైకిల్ కూడా ఫైనల్‌గా వెళ్ళిపోయే ముందు అలవాటయ్యాడు. బట్ మేము ఇచ్చి పంపియడానికి ఆలోచించామనమాట. సో, ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ సైకిల్‌ని కూడా తీసుకొని వెళ్తాము. యాక్చువల్‌గా మేము సైకిల్ ఇప్పుడే తీసుకోకపోతుండే. బట్ ఆపోజిట్ బిల్డింగ్‌లో అక్క వాళ్ళు తొక్కుతున్నారు అనేసి నాకు కూడా కావాలి అని అడిగాడంట ఒక 2 టైమ్స్ వాళ్ళ డ్యాడీని. సో, అందుకనేసి తీసుకున్నాము. ఇదైతే ఒక 5 ఇయర్స్ వరకు ఉంటుంది మనకి. బట్ తీసుకున్నామనే కానీ ఇంతవరకు మోక్షి దాన్ని ఎక్కింది లేదు. ఒక్కసారి తప్ప. సో, ఈసారి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా తీసుకెళ్తాము. ఊర్లో కాబట్టి ప్లేస్ ఉంటుంది. అటు ఇటు తిరగడానికి. వెనక మనకి హ్యాండిల్ కూడా వస్తుంది కాబట్టి మనమే దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. దీనికన్నా ముందు మాకు ఇంకొక సైకిలొచ్చింది. సేమ్ కలర్ కాంబినేషన్‌లోనే. దీన్ని మేము రీప్లేస్ చేసి తీసుకున్నాం మళ్ళీ. ఫస్ట్‌ది ఏమైంది అంటే టైర్స్ అనేవి సెట్ అవ్వడం లేదు. సో, ఎందుకు ఇబ్బంది అనేసి మేము దాన్ని రీప్లేస్ చేసాము. యాక్చువల్‌గా రిటర్న్ లేదు ఈ సైకిల్‌కి. సో, మళ్ళీ ఇంకోటి రీప్లేస్ చేస్తే ఇదెలా వచ్చింది అనేది చూస్తే బానే వచ్చింది ఇది ఈసారి. సో, మీరు ఆర్డర్ చేసినప్పుడు ఫస్ట్ టైర్స్ సెట్ అవుతున్నాయా? ప్రతి ఒక్కటి ఫిట్ అవుతుందా? లేదా? అని చూసుకోండి. కాంప్రమైజ్ అయ్యి మాత్రం అడ్జస్ట్ అయిపోవద్దు. మనం వెంటనే రిటర్న్ చేసుకోవడం బెటర్. నాకైతే సెవెంత్ క్లాస్‌కి వచ్చే వరకు సైకిల్ అంటే ఏంటో కూడా తెలీదు. అప్పట్లో పెద్ద సైకిల్స్ ఉండేయి పేరెంట్స్‌కి. సో, వాటినే తొక్కుకునే వాళ్ళము. పక్క తొక్కుడు తొక్కేది ఎక్కువ. కడ్డీ ఉంటుంది కదా మధ్యలో అడ్డుగా. సో, పక్క తొక్కుడు పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత అప్పుడు సీట్ మీద కూర్చొని తొక్కేది. అప్పటి వరకు పక్క తొక్కుడే. నాకైతే బాగా గుర్తుందనమాట. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సైకిల్స్ ఇచ్చారు అందరికీ లేడీస్‌కి. సో, మా ఇంట్లో ఒక అక్క పెట్టేసి వెళ్లారనమాట స్కూల్‌కి వెళ్ళేటప్పుడు. నేను ఆ సైకిల్‌ని తీసుకొని ఫస్ట్ టైమ్ నేర్చుకున్నాను ఆ సైకిల్‌తోనే. వితిన్ 2 డేస్‌లోనే నేర్చుకున్నాము. అప్పట్లో అట్లుండేది డెడికేషను. మళ్ళీ అదెళ్ళిపోతే ఎక్కడ మనం నేర్చుకోలేము అనేసి అలా నేర్చుకున్నాను. తర్వాత మా తమ్ముడికి నవోదయలో సీటొచ్చిందనేసి గిఫ్ట్‌గా మా డ్యాడీ సైకిల్ తీసుకొచ్చారు. బట్ అది లేడీ బర్డ్ సైకిల్ తీసుకొచ్చేసరికి మా తమ్ముడు డిసప్పాయింట్ అయ్యాడు. ఎలాగో నువ్వు హాస్టల్‌కెళ్ళిపోతావు కదా! సో, అక్కయినా తొక్కుకుంటుందిలే అనేసి తీసుకొచ్చా అని చెప్తే ఇంకా అలా సర్ది పెట్టుకున్నాడు. సో, సైకిల్ విషయానికొస్తే ఇది అప్ టు 5 ఇయర్స్ వరకు ఉంటుంది పిల్లలకి. అండ్ ఇందులో ఎలా ఫిట్ చేయాలి అనే మాన్యువల్ అయితే ఇవ్వరు. సో, మనమే పిక్చర్ చూసుకుంటూ ఫిట్ చేసుకోవాలి. అండ్ మీరు ఏదైనా బెండొచ్చినా, ఎక్కడైనా ఫిట్టింగ్ సెట్ అవ్వకపోయినా వెంటనే రిటర్న్ చేసేసేయండి. సో, అన్ని పార్ట్స్ వచ్చాయా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకెవరికైనా సైకిల్ లింక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. లేదా డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. కావాలి అన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇది మేము ఫ్లిప్‌కార్ట్‌లోనో, అమెజాన్‌లోనో తీసుకున్నాము. ఐడియా లేదు. బట్ రెండిట్లో అవైలబుల్ ఉంది. నేను 2 లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఔట్ ఆఫ్ స్టాక్ ఉంటే తప్ప. అండ్ కాస్ట్ కూడా మేము తీసుకున్నప్పటికి, ఇప్పటికి పెరిగినట్టుంది. ఒక 200 అలా. సో, నేను కాస్ట్ కూడా వీడియో ఎండింగ్‌లో మెన్షన్ చేస్తాను. ఇది 2 ఇయర్స్ పిల్లలకైతే కాళ్ళందవు. మనమే హ్యాండిల్ బ్యాక్ సైడ్ ఇస్తారు. ఆ హ్యాండిల్‌తో మనమే హ్యాండిల్ చేయాలి. 3 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి, 4 ఇయర్స్ కిడ్స్‌కైతే కాళ్ళు కూడా అందుతాయి. పెడల్స్ వాళ్ళే తొక్కుకోవచ్చు. సో, 3 ఇయర్స్ బిలో కిడ్స్‌కి అలా అయితే ఎనక హ్యాండిల్ ఇస్తారు. సో, మనమే హ్యాండిల్ చేయొచ్చు. చాలా ఫ్లెక్సిబుల్‌గానే ఉంటుంది. ఈజీగా మూవ్ అవుతుంది ముందుకి. అండ్ చిన్న పిల్లలైతే ముందుకి పడిపోతూ ఉంటారు కదా! సో, వాళ్ళు ముందుకి పడిపోకుండా సేఫ్టీ హ్యాండిల్స్ కూడా ఉంటాయి. అండ్ సైకిల్‌కి 2 బాస్కెట్స్ వచ్చాయి. ఒకటేమో చిన్నది ఇలా ముందుంటుంది. ఇంకోటేమో పెద్దదొచ్చింది బ్యాక్ సైడు. వాటర్ బాటిల్స్, బాక్సెస్ అలా వేసుకోవడానికి యూజ్ అవుతుంది.
ఈ సైకిల్‌కి నట్స్, బోల్ట్స్ అలా ఏముండదు. ప్రెస్ చేయాలన్నమాట. పాయింట్‌లోకి కరెక్ట్‌గా ప్రెస్ చేస్తే లోపల బటన్ ఉంటుంది. ఆ బటన్ సరిగ్గా సెట్ అయిపోతే చాలు. ఇన్ కేస్ అలా సెట్ అవ్వకపోయినా మీరు రిటర్న్ చేసేయండి వెంటనే. ఫస్ట్ మనం హ్యాండిల్, టైర్స్ ఫిట్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ సగం వర్క్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు బ్యాక్ సైడ్ హ్యాండిల్ అవసరం లేదు అనుకుంటే దాన్ని ఫిట్ జేసుకోవాల్సిన అవసరం ఉండదు. కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫిట్ జేసుకోండి కంపల్సరీగా. సైకిల్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. రేటింగ్ అయితే 5 ఔట్ ఆఫ్ 4 ఇవ్వచ్చు. సో, అంత బావుంది సైకిలు. ఎవరైనా తీసుకోవాలి పిల్లలకి అనుకుంటే ఇది ప్రిఫర్ చేయండి. బడ్జెట్‌లోనే ఉన్నట్టుంది సైకిల్ కూడా. సో, నాకొక్కటి ఏమనిపించిందంటే సీటు మరీ చిన్నగా అనిపించింది. సో, ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉంటారు కాబట్టి సరిపోతుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ మాత్రం ఇంక దీన్ని యూజ్ చేయలేము మనము. ఇలా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు బయట కూడా తీసుకోవచ్చు. బట్ బయట మాకు వెళ్దాము అంటే టైం దొరకలేదు. సో, అందుకనేసి ఇంకా ఆన్‌లైన్‌లో బుక్ జేశాము. మేము భద్రాచలంలో అడిగి చూసాము. అక్కడ ఔట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. చిన్న పిల్లలవి అని చెప్పారు. సో, ఇంకా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఔట్ ఆఫ్ స్టాక్ అంటే కుదరదు అనేసి ఇంకా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశాము. హైదరాబాద్‌లో అయితే మాక్సిమం ఉంటాయి. సో, ఊర్లల్లో కొంచెం కష్టం కదా! పిల్లల సీట్‌కి మాత్రం బోల్ట్ అండ్ నట్స్ ఇచ్చారు. సో, స్ట్రాంగ్‌గా ఫిట్ జేసుకోవాలి వాటిని మాత్రం. పేరెంట్స్ ఎటైనా దగ్గర దగ్గర బయటికి వెళ్ళాలన్నా, షాప్‌కి వెళ్ళాలన్నా సో, ఈజీగా ఉంటుంది. పిల్లల్ని ఇందులో కూర్చోబెట్టి మనమే డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. సో, సేఫ్టీ గూడా బానే ఉంది సైకిల్‌కి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి రీప్లేసే ఉంది. రిటర్న్ లేదు. సో, మీరు చూసి తీసుకోండి. రీప్లేస్ కాబట్టి రిటర్న్ అయితే నార్మల్‌గా రిటర్న్ చేస్తే మనీ ఇస్తారు. బట్ ఇప్పుడు రీప్లేస్ కాబట్టి మళ్ళీ సైకిలే వస్తుంది. సో, చూసి ఆలోచించి తీసుకునే ముందు డిసైడ్ అయ్యి తీసుకోండి. అండ్ రీప్లేస్ చేసిన తర్వాత మోస్ట్‌లీ ఒక 4-5 డేస్ పడుతుంది మళ్ళీ సైకిల్ రావడానికి. సో, అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ మీరు కావాలి అంటే రేటింగ్స్ చూసి కూడా తీసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఏది బెస్ట్ రేటింగ్ ఉంది అనేసి. ఈ సైకిల్ తీసుకున్న తర్వాత నాకేమనిపించింది అంటే, ఇలాంటి సైకిల్ అంత అవసరం ఉండదు పిల్లలకి. మోస్ట్‌లీ 1 ఇయర్, 2 ఇయర్స్ పోయిన తర్వాత ఎలాగో వాళ్ళు నేర్చుకుంటారు. సో, ఈ సైకిల్ కన్నా నార్మల్‌గా 3 టైర్స్ వచ్చి ఇంకా కొంచెం హైట్ తక్కువలో సైకిల్స్ ఉంటాయి. సో, అవి నేర్చుకోవడం వల్ల వాళ్ళకి బ్యాలెన్స్ వస్తుంది. మీరు దగ్గరుండి నేర్పించుకోగలము అనుకున్న వాళ్ళైతే అలాంటి సైకిల్స్ తీసుకోండి బెటర్. ఈ సైకిల్ కన్నా అవి చాలా బావుంటాయి. సో, ఫస్ట్‌లో డిఫికల్ట్ అవుతుంది నేర్చుకోవడం. బట్ పోను పోను వాళ్ళు అలవాటయిపోతారు. సో, అలాంటి సైకిల్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు హెల్మెట్ కూడా తీసుకోండి పిల్లలకి. అండ్ సైకిల్ తీసుకునే ముందు ఆలోచించండి. ఖచ్చితంగా ఇప్పుడు అవసరమా? లేదా? అనేది కూడా. సో, మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా! పిల్లలు అడిగారనేసి వెంటనే కొనియకూడదు. సో, మేము అదే చేశాము. అంటే అనవసరంగా కొన్నామని కాదులే కానీ, వాడిక్కడ లేడు, అనవసరంగా మూలన పడి ఉంటుంది సైకిల్ అనిపిచ్చింది. సో, ఇవన్నీ నా ఒపీనియన్స్. మీరు డిసైడ్ అయ్యి మీకేదనిపిస్తే అది చేయండి.
ఈ సైకిల్ కాస్ట్ వచ్చేసి మేము తీసుకున్నప్పుడు 1800 ఉంది. ఇప్పుడు మాత్రం 2300 ఉంది ఫ్లిప్‌కార్ట్‌లో అండ్ అమెజాన్‌లో. సో, మేము తీసుకున్నప్పుడు ఏమైనా ఆఫర్స్ ఉండొచ్చు మేబీ. చాలా వరకు పెరిగింది ఇప్పుడు కాస్ట్ ఆల్మోస్ట్ 500 రూపీస్ పెరిగింది. సో, మీకు వర్త్ ఇట్ అనిపిస్తే తీసుకోండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అండ్ మన ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూడండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.